డాక్టర్ పీటర్ నాయక్, నేషనల్ లింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ సీనియర్ ప్రెసిడెంట్గా సామాజిక బాధ్యతలు కలిగి, సామాజిక స్పృహ కలిగి నేను అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. విశేషంగా ఒక తెలుగు బిడ్డగా తెలంగాణలో యావత్ తెలంగాణ ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను, వర్షాలు పడుతున్నాయి. దయచేసి పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్లయితే వారిని ఒంటరిగా వదిలిపెట్టక వారిని స్కూల్ దాకా వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యంకు అప్పచెప్పిరండి. ఒకవేళ మీ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నట్లయితే మీరేదో పనిలో పడిపోయి పిల్లలు బయట ఆడుతున్నప్పుడు అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే ఈ యొక్క వర్ష ప్రభావాన్ని బట్టి రోడ్లపైన వరద పారుతున్న క్రమంలో పిల్లలు అందులోకి వెళ్ళాలి అని, అందులో ఈత కొట్టాలి అని, నడవాలని ఒక ఉత్సాహం వారికి వేస్తూ ఉంటుంది. ఆ చల్లటిది వాతావరణాన్ని బట్టి. కానీ ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ ఏ రాయి ఉందో, లేకుంటే ఆ యొక్క వరదల్లో పట్టుకొచ్చినటువంటి ఏ యొక్క ముళ్ళ కంచె అక్కడ వచ్చి కట్టుకొని ఆ యొక్క రోడ్డు మీద ఉండిపోయిందో మనం ఎవరు కూడా పసిగట్టలేం. అంటే ఇన్ని రకాల ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు ఇట్లా వరద పారుతున్నటువంటి బాగా వర్షం కురిసి ఇట్లా రోడ్లు తడిసిపోయి రోడ్డు మీదకి వెళ్ళి నీళ్లు పొంగి పొర్లుతున్న క్రమంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా మరి అలా బయటికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.